హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ సాయిలక్ష్మి. నా పేరు సాయిలక్ష్మి. ఈరోజు మనము కోటప్పకొండ గుడి గురించి తెలుసుకుందాము. సో, ఈ కోటప్పకొండ గుడి అనేది మనకి నర్సరావుపేట నుంచి 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఘాట్ రోడ్ కొండపైకి 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. हर हर भोले शिव शंभू हर हर भोले शिव शंभू వచ్చేసి మెయిన్ ద్వారం. కోటప్పకొండ పైన మనకి ఎంట్రన్స్ గేట్. సో, ఈ ఎంట్రన్స్ గేట్ తర్వాత నుంచి నేను మీకు ఒక వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసేసి ఓవరాల్ టెంపుల్ యొక్క వ్యూ. हर हर भोले शिव शंभू हर हर भोले शिव शंभू जय जय शिव शंकर शिव शंभू हर हर भोले शिव शंभू సో, తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ ద్వారం అండి. సెకండ్ ఎంట్రన్స్ గేట్. ఇది వచ్చేసి మెయిన్ ద్వారం అంటారు. సో, ఇక్కడ నుంచి కూడా మనం కొన్ని మెట్లు ఎక్కవలసి ఉంటుంది దేవుడిని చూడడానికి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అంటారు. जय जय शिव शंकर शिव शंभू जय जय शिव शंकर शिव शंभू సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ! ఇది వచ్చేసి లార్డ్ శివ స్టాచ్యూ. ఇది వచ్చేసి మనకి గుడి ముందు ఉంటుందండి. చాలా బాగుంటుంది చూడడానికి. ఎంత బాగుందో కదండీ! తర్వాత ఇది కూడా మనకు వెళ్ళే మార్గ మధ్యంలో కనిపిస్తుంది. ఈ స్టాచ్యూ వచ్చేసి. సో, ఎంత క్యూట్ ఉందో. తర్వాత మేము దర్శనం చేసుకొని బయటకొచ్చామండి. కొండపై నుంచి నేను మీకు వ్యూ చూపిస్తాను. చూడండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎంత బాగుందో పైనుండి. సో, గ్రీనరీ అండ్ హిల్స్ చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. సో, ఇది వచ్చేసి ఓవరాల్ వ్యూ ఆఫ్ టెంపుల్ అండి. సో, ఆఫ్టర్ దట్ మేము దర్శనం చేసుకొని కిందకొచ్చిన తర్వాత పైన వ్యూ అండి. అలా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో, ఫైనల్లీ మా దర్శనం అయిపోయింది. ఇదొచ్చేసి ఎగ్జిట్ గేట్ అండి. సో, బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.